ఒక విద్యార్థి సత్పౌరుడు కావాలి అన్నట్లయితే మొదట వాడు ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన వాటిలో వింటూ మంచి మార్గంలో పయనిస్తూ తర్వాత గురువులు చెప్పిన మాటలు వింటూ అందులో ఉన్న నీతిని గ్రహిస్తూ వాళ్ళ చెప్పిన సద్మార్గం నడుచుకుంటూ పోయినట్టయితే ఆ విద్యార్థి ఈరోజు ఏ కారణం చేతైనా ఫెయిల్ అయినప్పటికీ కూడా తన సత్ప్రవర్తన గల కారణం చేత భవిష్యత్తులో తప్పక ఉన్నత విజయాన్ని ప్రార్థిస్తాడు, ఉన్నత స్థానానికి చేరతాడు. మంచి అంటే ఒక విద్యార్థి వాడు మంచి వాడై మంచి సాధిస్తే వాడు తల్లిదండ్రులకు అందరికీ గ్రామానికి అందరికీ పేరు తీసుకొస్తాడు. తద్వారా అందరూ మెచ్చుకునే మంచి పౌరుడు అవుతాడు. మంచి పౌరుడుగా ఈ మనిషి అనే మనిషిగా తయారవుతాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.